హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మోనికా లెక్చర్ బ్లాగ్స్. ఈ యూట్యూబ్ ఛానల్లోని అండర్ గ్రాడ్యుయేట్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్కి సంబంధించిన ప్రతి ఫిజిక్స్ టాపిక్ అనేది ఉంటుంది. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేటప్పటికి ఆస్టిగ్మాటిజం అనమాట. ఆస్టిగ్మాటిజం అంటే ఏంటి అంటే, when a point object is situated far off the axis of a lens is not in a perfect focus, the image consists of a two mutual perpendicular lines separated by a finite distance. This defect is known as a astigmatism. అంటే ఏంటి అనేది చెప్తాను, బాగా వినండి. ఫస్ట్ మనం ఏం కన్సిడర్ చేసుకుంటాం అంటే, ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ని మనం కన్సిడర్ చేసుకుంటాం. ఇది ఒక ప్రిన్సిపల్ యాక్సిస్. జనరల్గా మీకు తెలిసింది ఏంటి, ఆల్రెడీ ప్రీవియస్ ఇంట్రడక్షన్స్ పార్ట్స్లో అయితే నేను చెప్పాను ఏంటి, మనం ఒక ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకున్నట్టయితే దీని యొక్క పాయింట్ ఆబ్జెక్ట్ అనేది ప్రిన్సిపల్ యాక్సిస్ మీద ఉండాలి. కానీ ఇక్కడ వీడు ఏం చెప్తున్నాడు, ఆబ్జెక్ట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఫార్ ఆఫ్ ద యాక్సిస్. యాక్సిస్కి చాలా కొంత దూరంలోని మనము పాయింట్ ఆబ్జెక్ట్ అంతా క్రియేట్ చేయాలి. సో వీఆర్ క్రియేటింగ్, ఇది ప్రిన్సిపల్ యాక్సిస్. ఈ యాక్సిస్కి కొంత అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్లో మనం ఏం క్రియేట్ చేస్తున్నాం అంటే, ఒక పాయింట్ ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసుకున్నాం. పాయింట్ ఆబ్జెక్ట్ని మనం క్రియేట్ చేసుకునేటప్పుడు మనకి జనరల్గా మనకి ఏం తెలుసు, మనం తీసుకునే ఏదైతే లెన్స్ ఏదైతే ఉందో దానికి మనము కాన్వెక్స్ ఆర్ కాన్కేవ్ లెన్స్ని అయితే మనం ప్లేస్ చేయాలి. ప్లేస్ చేసిన తర్వాత అప్పుడే మనకి అబరేషన్స్ అనేది ఫామ్ అవుతాయి. బై యూజింగ్ ద లెన్సెస్ మనకి అబరేషన్స్ అనేవి ఫామ్ అవుతాయి. కాబట్టి ఇక్కడ నేను ఒక లెన్స్ని మనం కన్సిస్ట్ చేసుకున్నాను. ఇది కాన్వెక్స్ లెన్స్ కిందకి నేను కన్సిస్ట్ చేసుకున్నట్టయితే, మనం తీసుకున్న యాక్సిస్కి కాన్వెక్స్ లెన్స్ అనేది తీసుకున్నాను. కాన్వెక్స్ లెన్స్ ప్లేస్ చేసుకొని మనం తీసుకున్న పాయింట్ ఆబ్జెక్ట్ నుంచి నేను ఏం చేస్తున్నానంటే, ఒక రేని ఈ విధంగా ఇన్సిడెంట్ చేశాను. ఈ రేని మనం ఇన్సిడెంట్ చేసేటప్పుడు ఇక్కడ చూడండి, మిడిల్లో నాకు ఏం ఫామ్ అవుతుంది అంటే, టూ ప్లేన్స్ అనేది ఫామ్ అయ్యాయి అనమాట. ఈ విధంగా రెండు ప్లేన్స్ ఫామ్ అయ్యాయి. ఇక్కడ ఫామ్ అయిన టూ ప్లేన్స్ని, ఫస్ట్ ప్లేన్ని M1 M2 కిందకి కన్సిస్ట్ చేశాను. సెకండ్ ప్లేన్ ఏదైతే ఉందో దాన్ని S1 S2 కిందకి నేను కన్సిస్ట్ చేశాను అనమాట. S1 S2 కిందకి నేను కన్సిస్ట్ చేసినట్టయితే M1 M2 యొక్క ప్లేన్ని నేను ఏమనుకుంటున్నాను అంటే, M1 అండ్ M2 ప్లేన్నే మెరీడియన్ ప్లేన్ అని అంటారు అనమాట. M1 M2 ప్లేన్ని మెరీడియన్ ప్లేన్ అని అంటారు. అండ్ S1 S2 యొక్క ప్లేన్ని మనం ఏమంటామంటే సాగిటల్ ప్లేన్. సాగిటల్ ప్లేన్ కిందకి నేను కన్సిస్ట్ చేశాను. ఎప్పుడైతే మనము మెరిడియన్ ప్లేన్ అండ్ సాగిటల్ ప్లేన్స్ అనేది ఫామ్ అయింది కదా, ఇప్పుడు మనం తీసుకున్నది ఓ అనే ఆబ్జెక్ట్ తీసుకున్నాం. ఇందులో నుంచి మనం ఏం చేస్తామంటే, ఇక్కడ మనకి టూ ప్లేన్స్ ఫామ్ అయ్యాయి కదా, ఈ టూ ప్లేన్స్కి నేను రేస్ అనేది అప్లై చేస్తున్నాను. రేస్ అనేది ఏ విధంగా ఇన్సిడెంట్ చేస్తున్నాను అంటే, పాయింట్ ఆబ్జెక్ట్లో నుంచి M1 అనే ప్లేన్కి నేను ఇన్సిడెంట్ చేశాను. ఈ విధంగా మనం ఇన్సిడెంట్ చేసిన తర్వాత అది ఎందులో ఉంది, కాన్వెక్స్లో ఉంది కాబట్టి కాన్వెక్స్ లెన్స్ మీదకి ఇన్సిడెంట్ అనేది జరిగింది. ఇన్సిడెంట్ జరిగిన తర్వాత రిఫ్రాక్షన్ అనేది జరగాలి. M1 M2 యొక్క పాయింట్ యొక్క రేస్ అనేది ఏ విధంగా రిఫ్రాక్షన్ అనేది జరుగుతుంది అంటే, ఇక్కడ చూడండి, ఈ విధంగా మనకి రిఫ్రాక్షన్ అనేది జరిగింది. ఏ పాయింట్ మీద రిఫ్రాక్షన్ జరిగిందంటే, M అనే ఒక పాయింట్ మీద రిఫ్రాక్షన్ అనేది జరిగింది. ఏ విధంగా అంటే హారిజంటల్గా రిఫ్లెక్షన్ అనేది జరిగింది. ఏ విధంగా, హారిజంటల్గా దీని ఇక్కడ M అనే పాయింట్ మీదకి రిఫ్రాక్షన్ అనేది జరిగింది. ఈ M అనే పాయింట్ని మనం ఏమంటాము అంటే మెరీడియన్ ఇమేజ్ అంటారు. ఏమంటారు, మెరీడియన్ ఇమేజ్ అంటారు. ఎందుకు మెరీడియన్ ఇమేజ్ అంటున్నారు అంటే, మనం తీసుకున్నది ఏ రే తీసుకున్నాము, మెరీడియన్ ప్లేన్ నుంచి రే అనేది మనం పాస్ చేసాం కాబట్టి మనకి ఏ ఇమేజ్ ఫామ్ అయింది, మెరీడియన్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి, నెక్స్ట్ ఇంకోటి ఉంది కదా, ఇంకో ప్లేన్. ఆ ప్లేన్ ఏంటి, S1 అండ్ S2 అనే సాగిటల్ ప్లేన్. S1 S2 యొక్క సాగిటల్ ప్లేన్ యొక్క ఇమేజ్ అనేది కాన్వెక్స్ లెన్స్ మీద రే అనేది కాన్వెక్స్ లెన్స్ మీద పడి మనకి దీని నుంచి రిఫ్రాక్షన్ అనేది ఒక వెర్టికల్గా ఫామ్ అవుతుంది అనమాట. ఏ విధంగా ఫామ్ అవుతుంది, వెర్టికల్గా ఫామ్ అయ్యి మనకు ఒక ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. ఆ ఇమేజ్ని నేను ఏమనుకుంటున్నాను అంటే, Sతో డిఫైన్ చేశాను. ఆ ఇమేజ్ని సాగిటల్ ఇమేజ్ అని అంటారు. ఆ ఇమేజ్నే సాగిటల్ ఇమేజ్. మనకి జనరల్గా మనకి ఇంట్రడక్షన్ పార్ట్లో ఆల్రెడీ నేను చెప్పాను. ఏమని చెప్పాను, స్పెరికల్ అబరేషన్ గురించి. అండ్ నాట్ ఓన్లీ ఇంట్రడక్షన్ పార్ట్, స్పెరికల్ అబరేషన్లో కూడా నేను చెప్పాను. మనం ఎప్పుడైనా పాయింట్ ఆబ్జెక్ట్ తీసుకున్నట్టయితే మనకి ఏం క్రియేట్ అవ్వాలి, పాయింట్ ఇమేజ్ అనేది క్రియేట్ అవ్వాలి. అలా క్రియేట్ అవ్వకపోతే ఆ డిఫెక్ట్నే మనము మొన్న మనం చెప్పిన దాంట్లో స్పెరికల్ అబరేషన్ అని అంటారు అని చెప్పాను. యాజ్ యూజువల్ ఇక్కడ మనకి ఆ డిఫెక్ట్ అనేది కనిపిస్తుందో చూడండి. మీరు తీసుకున్నది పాయింట్ ఆబ్జెక్ట్, మనకి పాయింట్ ఇమేజ్ క్రియేట్ అవ్వాలి. బట్ ఇక్కడ ఎన్ని ఇమేజెస్ క్రియేట్ అయ్యాయి, టూ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఇమేజెస్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ ఒక M అనే ఒక పాయింట్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది, S అనే ఒక పాయింట్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. అవి కూడా ఎలా రిఫ్లెక్షన్స్ అయ్యాయి, హారిజంటల్గా ఒకటి, వెర్టికల్గా ఒకటి. కాబట్టి మనకి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్గా ఇమేజెస్ అయితే ఫామ్ అయ్యాయి.
అంటే కొంత అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్ నుంచి, ఎక్కడ కాన్వెక్స్ లెన్స్ నుంచి కొంత అమౌంట్ ఆఫ్ డిస్టెన్స్లో అది మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ ఇమేజెస్ అయితే మనకి ఫామ్ అయ్యాయి. ఈ డిఫెక్ట్నే మనం ఏమంటాము అంటే ఆస్టిగ్మాటిజం అని అంటారు. ఇక్కడ చూడండి, అదే మనం ఇక్కడ చెప్పారు. వెన్ యూ పాయింట్ ఆబ్జెక్ట్ ఈజ్ సిచ్యువేటెడ్ ఫార్ ఆఫ్ ద యాక్సిస్ ఆఫ్ ద లెన్స్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్ ఫోకస్. కొంత దూరంలో మనం ఇచ్చాము, అది పర్ఫెక్ట్ యాక్సిస్ అయితే కాదు, ఎందుకంటే మనం తీసుకున్న యాక్సిస్ మీద పాయింట్ ఇమేజ్ అనేది మనం క్రియేట్ చేయాలి. బట్ ఇక్కడ కొంత దూరంలో మనం క్రియేట్ అనేది చేసిన తర్వాత మనకి ఏం ఫామ్ అయింది, టూ మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లెన్సెస్ అనేది ఫామ్ అయింది. ఎంత సపరేటెడ్ బై ఎ ఫైనైట్ డిస్టెన్స్లో మనకి మ్యూచువల్లీ పర్పెండిక్యులర్ లెన్సెస్ అయితే ఫామ్ అయింది. దీన్నే ఆస్టిగ్మాటిజం అని అంటారు. దీనికి ఇంకా కొంచెం ముందుకెళ్తే దీని యొక్క వర్కింగ్ ప్రాసెస్ అనేది చూద్దాం. ఇప్పుడు M అండ్ S అనేది టూ ఇమేజెస్ అనేది ఫామ్ అయింది. ఇక్కడ మీరు బాగా గమనించినట్టయితే M నుంచి Sకి నేను ఒక స్క్రీన్ అనేది కన్సిస్ట్ చేస్తాను. స్క్రీన్ అనేది కన్సిస్ట్ చేసి దాన్ని M నుంచి S వరకు నేను మూవ్ అనేది చేసినట్టయితే, మూవ్ చేసేటప్పుడు మనకి ఇందులో లైట్ అనేది పర్ఫెక్ట్గా అయితే విజిబుల్ అనేది జరగలేదు. ఇలా పర్ఫెక్ట్గా విజిబుల్ అనేది జరగకపోవడం వల్ల మనకి పాయింట్ ఇమేజ్ అనేది క్రియేట్ అవ్వలేదు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సెకండ్ వన్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే, ఎస్ అనే సాగిటల్ ఇమేజ్ నుంచి ఎస్ నుంచి ఎంకి ఒక స్క్రీన్ పెట్టి నేను మూవ్ చేశాను. ఎస్ నుంచి ఎంకి ఎప్పుడైతే నేను మూవ్ అనేది చేస్తున్నానో, ఇక్కడ వచ్చే లైట్ అనేది మనకి ఎలా విజిబుల్ అవుతుంది అంటే ఒక సర్క్యులర్లో విజిబుల్ అనేది జరుగుతుంది. కాబట్టి దాన్ని నేను ఏమంటున్నాను అంటే సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూషన్ అని అంటారు. సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూషన్. క్లియర్? ఇప్పుడు M నుంచి S వరకు ఉన్న డిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్నే మనం ఆస్టిగ్మాటిజం డిఫరెన్స్ అని కూడా అంటారు అనమాట. నెక్స్ట్, ఇక్కడ వరకు మీకు అర్థమైంది అనేది నేను అనుకుంటున్నాను. దిస్ ఈస్ ద వర్కింగ్ ప్రాసెస్ ఫర్ ద ఆస్టిగ్మాటిజం అండ్ ద డెఫినేషన్ ఫర్ ద ఆస్టిగ్మాటిజం. వాట్ ఈస్ ద మినిమైజేషన్స్ ఫర్ ద ఆస్టిగ్మాటిజం. మినిమైజేషన్స్ కూడా చెప్తాను, బాగా వినండి. దీని యొక్క మినిమైజేషన్స్కి వచ్చేటప్పటికి ఫస్ట్ వన్ ఏంటి అంటే, అకార్డింగ్ టు ద డయాగ్రామ్ మీరు బాగా చూసినట్టయితే మనం ఇచ్చే పొజిషన్ అంటే లెన్స్ యొక్క పొజిషన్ అనేది పర్ఫెక్ట్ ప్లేస్లోనే ఇవ్వాలి. పర్ఫెక్ట్ ప్లేస్లో ఇచ్చినట్టయితే మనం ఆస్టిగ్మాటిజంని అయితే రిమూవ్ అంటే ఎలిమినేట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో ఫస్ట్ వన్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే అడ్జస్టింగ్ ద పొజిషన్. అంటే మన ప్రిన్సిపల్ యాక్సిస్ తీసుకునేటప్పుడు పాయింట్ ఆబ్జెక్ట్ అనేది ఎగ్జాక్ట్గా ప్రిన్సిపల్ యాక్సిస్ మీదే ఉండేటట్టుగా అండ్ దాని యొక్క లెన్సెస్ అనేది పర్ఫెక్ట్ ప్లేసెస్లో మనం పెట్టినట్టయితే మనకి ఈ ఆస్టిగ్మాటిజం అనేది రిమూవ్ అయితే అవుతుంది అన్నమాట. సెకండ్ వన్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే, బాగా చూడండి, ఇక్కడ మనకి రేస్ అనేది మనము ఇన్సిడెంట్ చేస్తున్నాం, కానీ చాలా ఎక్కువ అమౌంట్ ఆఫ్ రేస్ అనేది మనం ఇన్సిడెంట్ చేస్తున్నాం. ఇక్కడ చాలా ఎక్కువ రేస్ అనేది మనం ఇన్సిడెంట్ చేయడం వల్ల మనకి రిఫ్రాక్షన్ అనేది జరిగిన తర్వాత కూడా చాలా ఫైనైట్ డిస్టెన్స్ ఆఫ్ రేస్ అనేది ఫామ్ అవుతుంది. ఇలా ఫైనైట్ డిస్టెన్స్ ఆఫ్ రేస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండడం కోసం మనం ఏం చేస్తామంటే స్టాప్స్ని యూజ్ చేయాలి. బై యూజింగ్ ద స్టాప్స్ మనము ఆస్టిగ్మాటిజంని అయితే ఎలిమినేట్ చేయొచ్చు. ఏ విధంగా అనేది నేను చెప్తాను చూడండి. ఫస్ట్ ఇక్కడ ఒక లెన్స్ అనేది కన్సిస్ట్ చేస్తాను. వాళ్ళు చెప్పినట్టుగానే అబోవ్ డెఫినేషన్ ప్రకారంగా ఇక్కడ నేను కొంత దూరంలోని ఒక పాయింట్ ఆబ్జెక్ట్ని క్రియేట్ చేసుకున్నాను. ఇందులో నుంచి మనకి లెన్స్ అనేది క్రియేట్ చేశాను, కాన్వెక్స్ లెన్స్ని. ఇక్కడ నుంచి వచ్చే రేస్ ఏవైతే ఉన్నాయో ఆ రేస్కి నేను స్టాప్ని యూస్ చేశాను. ఇలా స్టాప్స్ని యూస్ చేయడం వల్ల ఏమవుతుంది అంటే, ఇక్కడ నుంచి వచ్చే లెన్స్ ఏవైతే ఉన్నాయో, రేస్ ఏవైతే ఉన్నాయో ఇక్కడితో వచ్చి ఆగిపోతుంది. ఇలా ఆగిపోవడం వల్ల పైన నేనైతే స్టాప్స్ ఏవి క్రియేట్ చేయలేదు కాబట్టి మనకి ఏం ఫామ్ అవుతుంది అంటే ఇలా ఒక ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. పాయింట్ ఆబ్జెక్ట్ తీసుకున్నాను, మనకి ఏం ఫామ్ అయింది, పాయింట్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఇలా యూస్ చేశానంటే బై యూజింగ్ ద స్టాప్స్ మనం పాయింట్ ఆబ్జెక్ట్ నుంచి పాయింట్ ఇమేజ్ని క్రియేట్ చేయొచ్చు కదా. అంటే ఆస్టిగ్మాటిజంని ఎలిమినేట్ చేసే అవకాశం అయితే స్టాప్స్ బట్ అయితే మనకి తెలుస్తుంది. నెక్స్ట్ థర్డ్ వన్కి వచ్చేటప్పటికి ఏంటి అంటే, జనరల్గా మనము కాన్వెక్స్ లెన్స్ని యూస్ చేస్తాం. ఇక్కడ కాన్కేవ్ లెన్స్ని యూస్ చేసినట్టయితే ఆస్టిగ్మాటిజంలోని నెగిటివ్ని క్రియేట్ చేస్తుంది అనమాట. నెగిటివ్ని క్రియేట్ చేయడం వల్ల మనకి ఈ ఆస్టిగ్మాటిజం అనేది రిమూవ్ అయితే జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, కాన్వెక్సే కాకుండా కాన్కేవ్ లెన్సెస్ని కూడా మనం యూస్ చేసినట్టయితే మన ఆస్టిగ్మాటిజంని అయితే రిమూవ్ చేయొచ్చు. దీని యొక్క నోట్స్ ప్రెజెంటేషన్ అనేది ఇప్పుడు నేను చెప్తాను, బాగా చూడండి. Astigmatism. When a point object is situated off the axis of a lens is not in a perfect focus, the image consists of the two mutually perpendicular lenses separated by a finite distance. This defect is known as the astigmatism. Then you have figure. Let O is a point object situated far off the axis of the lens.
M1, M2 is the meridian planes of the lens, and the S1 and the S2 is the sagittal plane of the lens. మనకి 2 లెన్సెస్ ఫామ్ అయ్యాయి కదా. M1 M2 ఏమన్నాము, మెరిడియన్ ప్లేన్స్ అని అన్నాము. నెక్స్ట్ S1 S2 ఏమన్నాము, sagittal planes of the lens. Now consider the rays from the point object O and the passing through the two planes M1 M2 and S1 S2. ఆల్రెడీ మనం ఇమేజ్లో మనం చూసాం 2 ప్లేన్స్ అనేది మనం కన్సిస్ట్ అయ్యింది. దానికి మనం నెక్స్ట్ ఏం చేసామో దానికి నేమ్స్ అనేది కన్సిడర్ చేసిన తర్వాత మనం పాయింట్ ఆబ్జెక్ట్ నుంచి రేస్ అనేది ఇన్సిడెంట్ చేసాము. రేస్ అనేది ఇన్సిడెంట్ చేసిన తర్వాత ఏం జరిగింది, ద రేస్ త్రూ ద మెరిడియన్ ప్లేన్ ఆఫ్టర్ ద రిఫ్రాక్షన్ comes to the horizontal line focus M, while the rays through the sagittal plane comes to a focus further away from the lens in a vertical line focus S. మనకి మెరిడియన్ ప్లేన్ నుంచి వచ్చే రేస్ ఏదైతే ఉందో అది రిఫ్లెక్షన్ అనేది హారిజంటల్గా జరిగింది. సైగిటల్ ప్లేన్ నుంచి వచ్చిన రేస్ అనేది ఏదైతే ఉందో దాని యొక్క రిఫ్లెక్షన్ అనేది సైగిటల్ ఇమేజ్కి ఎలా ఫామ్ అయింది, వెర్టికల్గా అయితే ఫామ్ అయింది అనమాట. నెక్స్ట్ లాస్ట్, సో if the screen moved between M and S, an irregular path of the light is obtained. Thus the image never approaches to a point image. ఈ డిఫెక్ట్ నే మనం astigmatism అని అంటాం. When the screen is moved between S and M, the path of the light reduces to a circle as shown by the C in above figure. This is known as the circle of the least confusion. మనకి సర్కిల్ ఆఫ్ ద లీస్ట్ కన్ఫ్యూషన్ అనేది ఎంకి ఎస్కి మధ్యలో ఒక సర్కిల్ గీసాం కదా, దాన్నే మనం ఏమంటామంటే సర్కిల్ ఆఫ్ ద లీస్ట్ కన్ఫ్యూషన్. రిమూవల్ ఆఫ్ ద ఆస్టిమాటిజం అంటే మినిమైజేషన్స్ ఆఫ్ ద ఆస్టిమాటిజం. ఆస్టిమాటిజం ఈజ్ ఎలిమినేటెడ్ బై యూజింగ్ ద స్టాప్ని యూజ్ చేసి కూడా ఆస్టిమాటిజంని మనం ఎలిమినేట్ అనేది చేయొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ ద కాన్కేవ్ లెన్స్, ద ఆస్టిమాటిక్ difference is the negative. Therefore, a suitable convex and the concave lens separated at a suitable distance may be used to reduce the astigmatism. For a system of the several lenses, the astigmatism may be eliminated by adjusting their position. ఇక్కడతోటి మీకు astigmatism అనే టాపిక్ అనేది అయ్యింది. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.